విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆర్డీఓ సిసి సంతోష్ సెలక్షన్ ఏజెంట్గా వ్యవహరిస్తూ భూ వివాదాల పరిష్కారంలో భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ అయిన సంతోష్ గజపతి నగరం నియోజకవర్గంలో ఓ భూ వివాదంలో వివాదాస్పద భూములకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు లంచం తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి సంతోష్ ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెవెన్యూ శాఖలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు ఫిర్యాదులు అందాయి. ఈ ఆడియో టేపులు రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతుంది. మీకు రిలేషన్ అయితే అవ్వచ్చు కానీ కరెక్ట్ కాదు. మా తమ్ముడే సార్, పిన్ని కొడుకేనండి. కానీ డీల్ ఇస్ డీల్. హలో, అవునవును డీల్. కానీ నేను అందరికి ఇచ్చుకోవడం అనేది ఇబ్బంది అనిపించే నేను రామకృష్ణని కొంచెం రిక్వెస్ట్ చేయమని అంటారు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఏమనడానికి లేదు, కొంచెం మీరు తగ్గేదని చెప్తేనే. సరే, అన్నీ ఓకే అయిన తర్వాత నేను చేయించాను. మీరు వద్దు అన్ని చేసిన తర్వాత వద్దని కదా అంటలేదు. వద్దని ఎలాగంటే ఇంత స్ట్రగుల్ అయ్యాను కదా, వద్దని అనగలనా? వద్దని అనలేక కదా ఈ బాధలన్నీ. సార్ 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 రామకృష్ణ చెప్పింది చేసేయండి అంతే. సరే సార్, నేను మాట్లాడుతాను సార్. నేను కూడా ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడే పరిస్థితి కదా నాది. సరే, ఇంకోటి నా సిచ్యువేషన్ చెప్తున్నానంట. ఏంటి సార్? ఇదే బండబల్ తహసీల్దార్, నేను నా పర్సనల్ ఇష్యూ, నా కన్సెషన్ ఏమన్నా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చా నా పర్సనల్. అవును, ఇదే తహసీల్దార్ పాత అప్పుడు పప్పు హరి అని ఉండేవాడు డీటీ. అవునవును తెలుసండి. ఆయనకి చెప్పా, తహసీల్దార్తో మాట్లాడమను, సార్ ఏదో చేస్తాను, ఇది నా పర్సనల్ ఫైల్, ఎక్కడ ముటేషన్ ఏం లేదు, నాన్న పేరు మీద ఉన్నది కొడుకు పేరు మీద, అమ్మ లేదు, దానికి నేను ₹1,00,000 ఇస్తాను. దానికి అడ్వాన్స్ ₹1,00,000 కొట్టా, నాది పర్సనల్, నాది. అవును, దానికి లేట్ చేసేది తెలుసండి. సరిపోలేదంటే నాకు చెప్పేస్తా, ఏ చేస్తా. అవునవును, లేట్ చేశారు. నేను అది మున్సిపల్ లిస్ట్ లో పెట్టాను. ఎలాగో 2-3 నెలలు తెలిపోతాను కానీ మున్సిపల్ లిస్ట్ లో పెట్టాను. ఇప్పుడు కూడా ఇది వాళ్ళ దృష్టిలో పెట్టట్లేదు. వాళ్ళ దృష్టిలో పెడితే ఆల్రెడీ ఇలాగ ఫార్వర్డ్ అయ్యింది, చేసింది అని నాకు తెలుసు. మీరు పక్కన ఎవరున్నా నాకు తెలియదు, మీరు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నాను. నేను ఇంట్లో ఉన్నాను సార్. నేను ఈ రోజు ఇప్పుడు చేయడానికి కూడా ఇబ్బంది లేదు. నేను చెప్తున్నా అంటే ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పేస్తాను. అవును, నేను మేడం కమిట్మెంట్ అయ్యాను, దాన్ని బట్టి మిమ్మల్ని పిలిచారు, ఈ రోజు చేశారు, చెందారు. అది అంతా నేను ఉండకూడదు అని చెప్పి రామకృష్ణ చెప్పా. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఆవిడతో మాట్లాడిన బట్టి మీ ఒపీనియన్ మారిపోయింది. నా ఒపీనియన్ మారలేదు సార్. మీ వెనకాతల ఉన్న వ్యక్తి కూడా కేనాయుడు తాలూకా కేనాయుడు గారు వెళ్ళి చెప్పారు. వాళ్ళు చెప్పారని చెప్పి ఈ ఫైల్ మూవ్ అవ్వలేదండి. అమౌంట్ ఒక దగ్గర కాకుండా కొంచెం ఎక్కువ మందికి ఇవ్వాల్సి వస్తుంది కదా, అందువల్ల కొంచెం అమౌంట్ తగ్గించండి అనే బాధే తప్ప నాకు ఇంకా ఆలోచన లేదు. కాకపోతే అది ఇంతకు ముందు మాట్లాడితే, అవును ఇంతకు ముందు ఇది కూడా నేను అసలు టచ్ మిమ్మల్ని అసలు టచ్ అసలు రామకృష్ణ మాటలు కూడా ఇప్పుడు 2 నెలల క్రితం. అవునవును, 2 నెలల క్రితం. నెల అవుతుందండి, నెల క్రితమే. అదే లైట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ పేపర్ వచ్చినా కూడా మేడం నీకు ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను. అయితే మేడం పాత రిపోర్ట్ పెడతాం, లేదు అంటే వాళ్ళు ఫేవర్ చేస్తే పెడతాం అంతే. భయ్యా ఏం చేస్తుందో నీది భయ్యా. నేను ముందు నుంచి చెప్పేస్తున్నాను, సంతోష్ తలుచుకుంటే నా పని ఈజీ అయిపోద్ది అని చెప్పాను. అందువల్ల నీతో మాట్లాడమనే రామకృష్ణని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. రామకృష్ణ అప్రోచ్ అయింది కూడా నన్నే. అవునవును తెలుసండి.
రామకృష్ణ నా స్టూడెంట్ అండి. యాక్చువల్గా అండి అండి అదే మీరు క్లోజ్ చేయండి. హలో, రేపు సాయంత్రం మీ కాగితం కలెక్టరేట్ పంపిస్తాను. సరే సరే సార్, ఓకేనా? ఓకే సార్. అండి అండి చెప్పండి, వినిపి. ఇది నేను అంటే యాక్చువల్గా నేను ఏదో తీసుకొని చేసుకున్నట్టు కాదు. అవును, నేను నా హెడ్ కి కమిట్మెంట్ అయ్యాను ఈ తాలూకా అని. అవును.